భానుమతి కొంతమంది రౌడీలను పురమాయించి కేశవ ఇంట్లోకి వెళ్లి, "ఆ పాపని చాలా జాగ్రత్తగా తీసుకొని రండి. ఆ కేశవ కంట పడకుండా మీరు చాలా జాగ్రత్తగా వెళ్లి పాపని తీసుకొని రావాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు మాత్రం, "సరే మేడం, మీరు చెప్పిన విధంగానే చేస్తాం. ఎలాగైనా సరే ఆ పాపని తీసుకొని వచ్చి మీ చేతుల్లో పెడతామని" చెప్పేసైతే అంటూ ఆ ఇంట్లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, "ఆ కేశవ కంట గాని పడ్డారంటే మీ సంగతి, నా సంగతి అంతే. చాలా జాగ్రత్తగా వెళ్ళండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం బయటన వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ రౌడీలు లోపలికి వెళ్లి అక్కడ ఉన్న పాపని తీసుకొని రావడానికి వెళ్తూ ఉంటారు. ఇంతలో బుజ్జి తన చెల్లిని చాలా గట్టిగా పట్టుకొని పడుకుంటూ ఉంటాడు. అది చూసిన రౌడీలు, "ఈడేంటి ఇలా పట్టుకున్నాడు" అని చెప్పేసి తన చేతిని పక్కనకు పెట్టేసి పాపని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన కేశవకు మాత్రం, "ఏంటి ఇదేదో అలజడిగా ఉంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఒక్కసారిగా మెలకువలోకి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంట్రా, ఎవర్రా మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? పాపని ఎందుకు తీసుకొని వెళ్తున్నారు?" అని చెప్పేసైతే అక్కడ ఉన్న రౌడీలను చాలా గదమాయిస్తూ ఉంటాడు. అది చూసిన రౌడీలు అయితే చాలా భయపడిపోతూ ఉంటారు. "ఎవర్రా? ఎందుకు నా ఇంట్లోకి వచ్చి పాపని ఎందుకు తీసుకొని వెళ్తున్నారు? ఇంతకీ మీరు ఎవరు? మిమ్మల్ని ఎవరు పంపించారు?" అని చెప్పేసైతే వాళ్ళందరినీ చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.